అதாவது దీనిలో స్వభావం అనేప్పటికి వాళ్ళ ఆ గుణాలకు తగ్గట్టు ఉండే స్వధర్మాన్ని వాళ్ళు ఆ ఎత్తాల వాళ్ళ కడமை అనేది ఏమి అది వచ్చి వాళ్ళ గుణాలకు తగ్గట్టు ఎట్టా వర్ణంగా పిలిచిండారు అనే దాన్ని ఇక్కడ మన చూసాము. ఆ వర్ణం అనేప్పటికి ఆ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేట్టుగా వాళ్ళ స్వభావానికి తగ్గట్టు ముందటి కాలాల్లో వచ్చి జాతి కర్మ అనగా ఈ స్వభావం, ఈ కర్మ, జాతి కర్మ గుణం ఈ మూడునేని ఒకే మారి అలైన్ గా ఉండుంటా ఆ ఎనంచి ఇప్పుడే ఈ గుణం వేరే జాతి వేరే వాళ్ళు చేసే செயல் వేరేగా ఉంది. ఆ మనీ మైండెడ్ గా ఉండేదానించి రూపాయి నోకి అందరినేని పొయ్యేరు. వాళ్ళ జాతి వేరేగా ఉంది, వాళ్ళ గుణాలని డిఫరెంట్ గా ఉంది. బ్రాహ్మణ జాతిలో పుట్టితే కూడా ఆ గుణాలు బ్రాహ్మణులకు ఉండే గుణాలు వాళ్ళకి ఉండట్టుంది. దానిచే ఇప్పుడు వచ్చి ఈ కన్ఫ్యూషన్ పూరా, ఈ కుళపాలు పూరా వచ్చేదానికి కారణం ఈ వర్ణ, ఈ జాతి, ఆ కర్మ, ఆ వర్ణం అన్నినేని ఒక్కటి మారి లేని దానిచే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. దానికి ఇప్పుడు ఏం చెప్పిస్తున్నారు స్వామి చెప్పేప్పుడు దీని ఎట్టా ఎత్తుకోలే మన అంటే మన స్వభావం ఏమి అటాన్స్ మనం చూసుకుని అది ఏ స్వభావం, అதாவது ఏ గుణాలు మనం ఉండామో, ఏ గుణం ప్రధానంగా ఉందో ఆ గుణానికి తగ్గట్టు ఉండే ఆ దీని ఆ కర్మాని ఆ செயల్ని మన ఎత్తుకు మన చెయ్యాలి. అదే మన స్వధర్మం అనేదాన్ని మన పురుంజుకోలే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దాని అదావదు మన మొదట 3 టైప్ లో మన ప్రొఫెసర్ ని మన సెలెక్ట్ చెయ్యొచ్చు. మన మన ఏ செயల్ని చెయ్యాలి అనేది అని మన స్వభావాన్ని పెట్టి మన సెలెక్ట్ చెయ్యొచ్చు. హెరిడిటరీ మన పరంపరలో వచ్చిన దీన్ని మన సెలెక్ట్ చేసుకోవచ్చు. మూడవదే ఈ మనీ మైండెడ్ గా ఉండేది. మన ఉடைய రూపాయి కోసం ఒక ప్రొఫెషన్ ని సెలెక్ట్ చేసేది. అది వచ్చి రిస్క్ జాస్తి, ప్రచనలోని జాస్తి వచ్చిందుకు వాய்ப்புలు ఉంది. మన హెరిడిటరీగా పరంపరగా వచ్చిన తొలిల్ని మన ఎత్తినా ఉంటే దానిలో వచ్చి ஏற்கனவே சூழ்நிலை మనకు ఆ అట్మాస్ఫియర్ అమ్మ అయ్యా దూరనా ఒక దానిలో చేసినేరుంటే ఆ సూழ்நிலை కరెక్టా మంచి ఉన్ను అటనే ఇప్పుడు దానిలో మన దాని సూతా బిడలు పెరిగేదానించి దాని ఈజీగా అక్కష్టం అవిందుకు వాய்ப்புలు ఉంది. వాళ్ళకి జీన్ లోనే అది వచ్చి ఉండేందుకు వాய்ப்புలు ఉంది. దాని నుంచి ఈజీగా దానికి అక్కష్టం అవితురు అదిని మన చెప్పచ్చు. ఇంకొకటి మన సూతాడి அடுத்து వచ్చే 47வது శ్లోకాలు వచ్చును. అదావదు మనకు ఇప్పుడు చేసే వాళ్ళు డాక్టర్ గా ఉండారు అమ్మాయిలు, వాళ్ళని చూసేని వీళ్ళకి డాక్టర్ తొలిలేని బిడలకు వెరుపు వచ్చేట. అదాదు అయ్యో అప్ప ఈ తొలిలా నాకు వద్దనే వద్దో అనేట్టుగా అటాని ఎంచే సూழ்நிலை ఉండాచ్చు. అటానేప్పుడు మనం వచ్చి మన స్వభావానికి అది హెరిడిటరీగానే ఉండాలని లేదు. మన స్వభావానికి స్వధర్మానికి అలైన్ గా ఉండట్టుగా ఉండే செயల్ని ఎత్తుకుంటే మనకు దాని ముழுமைగా కంప్లీట్ గా ఇంట్రెస్ట్ తో ఫుల్ హార్టెడ్ తోని ఇది మన లయపడి దాని ఆ செயల్ని చేసిందుకు వెళ్ళవును. దాని ఆ డెడికేషన్ తోని ఒక మనకు మన ముழு కెపాసిటీని ఇచ్చేందుకు ఆ செயல்ல వెళ్ళవును. అట్లా లేకపోతే మన దానిలో హోల్ హార్టెడ్ హాఫ్ హార్టెడ్ తో ఉండేముంటే అది మనకు ఆ ఫుల్ఫిల్మెంట్ ని ఇయ్యదు. మనకు మనసుకు ఆ దృప్తిని ఇయ్యదు. దానిచ్చే ఏం చెప్పారు అంటే
అందరు వచ్చి అదిని పురించుకుని మన ఏ సేల్ చేసేమో మనకు ఏ సూழ்நிலை అట్మాస్ఫియర్ అమంజింది దాని తగ్గట్టు ఉండే செயல் అది వట్టి செயల్గా ఉంటున్నాலும் సరే వన్ డే మన హౌస్ వైఫ్ గా ఉండేది వన్ డేది అనే ఆ செயల్గా ఉంటే కూడా దానిని మన తృప్తిగా మన చేసేందుకు వెళ్ళవును అట్ట చెయ్యంగానే మనకు ఆ స్పిరిచువల్ గ్రోత్ మనసునుடைய పక్వం అనేది వచ్చును అనేదే ఈ శ్లోకాలలో చెప్పుకొచ్చారు. దీనిలో 45వ శ్లోకాల్లో శంకరర్ ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చిండారు. దానిలో వచ్చి ఏం చెప్పారు అంటే మన ఇయల్బుకు తగ్గట్టు ఉండే మన ఆ செயల్ని ఎత్తేప్పుడు మనకు 2 విధமான பலன் దొరుకును. அதாவது நித்திய நைமித்திக கர்மம் మన రెగ్యులర్ గా చెయ్యాల్సిన ఆ కడమై అది స్వధర్మానికి స్వభావానికి తగ్గట్టు ఉండే కడమైగా ఉన్నంటే దాన్ని మన బాగా చేసేప్పుడు ఏమొచ్చును మన కామ్యంగా చేసేప్పుడు మనకు స్వర్గ పలన్ అనేది తగులును. మన నిష్కామంగా దాన్ని చేసేప్పుడు చిత్తశుద్ధి అనేది తగులును. అది ఏற்கனவே మన చూసిండాము. మన కామ్యంగా చేసి స్వర్గ పలన్ తగులితే ఆ స్వర్గాన్ని అదావదు ఆ స్వర్గ పలన్ అనేది వచ్చి స్వర్గం అనేది మనకు కన్నుకు తెలియదు అదృష్ట పలనే ఆ పుణ్య పాప నుంచి మనకు ఆ స్వర్గం తగులును అనేది ఇంత చెప్పారు. ఆ స్వర్గం అని మన అనుభవించిన వెనక మిచ్చం ఉన్నలే పుణ్యాన్ని తగ్గట్టు మనం ఏం చేస్తాము ఆ స్వర్గాల్లోని ఒక పీరియడ్ ఆఫ్ టైమే ఆ పుణ్యం ముడించేదాకానే అక్కడ ఉండిందెలవును. ఓరளவு ముడించిన వెనక మనకి తిరిగిని ఏం చేస్తాము ఎక్కడ మన పుట్టాలను అదావదు మన 6వ అధ్యాయంలో ఏற்கனவே చూసిండాము. మనవుடைய కర్మ ఫలానికి తగ్గట్టు ఏ తావులో ఉయర్ந்த కులాలో బ్రాహ్మణర్ ఇంటో మంచి గుణాలతో ఆ హోహామ పువర్ ఫ్యామిలీగా ఉంటున్నాళ్ళు మంచి గుణాలతో మంచి అట్మాస్ఫియర్ లో పుట్టాచ్చు, లేకపోతే సెల్వందర్ ఇంటో పుట్టాచ్చు. అటంతాని వాళ్ళ కర్మ ఫలనుకు తగ్గట్టు మంచి పాండిత్యంతో నిండా ఆయులతో భక్తితో అట వాళ్ళు ఏ తావుల వాళ్ళ కర్మ ఫలనుకు తగ్గట్టు పుట్టుతురు అనేదాన్ని మన ఏற்கனவே చూసిండాము. ఇది వచ్చి మన ఒక టైప్ ఆఫ్ పలన్. 2 పలన్లో ఇది ఒక టైప్ ఆఫ్ పలన్. ఇది వచ్చి కామ్యంగా మన చేసేప్పుడు మన పుణ్య పాపం ఆ ధర్మాన్ని అడిపడిగా పెట్టుకు మనకు వచ్చే పలన్. ఇంకొక టైప్ ఆఫ్ పలన్ ఏమి నిష్కామంగా చేసేప్పుడు ఈ టైప్ ఆఫ్ పలనే మన వచ్చి పురాణాల్లో అన్నిలోని మన వాచేసేము. అన్ని దిల్లోని మన చదివేప్పుడు మకాన్లోடைய చరిత్రాలు అన్ని పురాణాలు ఇదంతా చదివేప్పుడు దీని అడిపడిగా పెట్టుకునే అపూర్వ జన్మం అనకు அடுத்த జన్మం దీని అడిపడిగా పెట్టుకునే ఆ పుణ్యపావం దీనికి అడిపడిగా పెట్టుకునే అన్నిని వాళ్ళు రాసిండారు. దాని ఆ భయన్లు అది మాదిరి అమంజను అట అనేదాన్ని మన చదివేము. దీనిలో వచ్చి அடுத்த ఇంకొక ఫలం ఏమి అనేదాన్ని ఎట్టా అది ఉరువవుతుంది. ఆ చిత్తశుద్ధి నిష్కామంగా చేసేప్పుడు ఆ చిత్తశుద్ధి అనేది వచ్చి ఆ జ్ఞానానికి ఉండే యోగ్యత అదావదు సాధన చతుష్టయ సంపన్నంగా வந்து అవును అనేదాన్ని அடுத்த శ్లోకాల్లో ఈ 45లోని ముఖ్యమైన శ్లోకాలు దీంతాన్ని 45, 46 2 శ్లోకాల్లోని ఈ దీని మూలంగా అదావదు స్వధర్మం చేసేదాని మూలంగానే వాడు ఆ జ్ఞాన యోగ్యతని అడంచేందుకు వెళ్ళవను అనేదాన్ని చెప్పారు. అదావదు కర్మయోగిగా ఉండేవాడు వాడుடைய స్వధర్మాన్ని చేసేప్పుడుగేని వాడు ఆ జ్ఞాన యోగ్యతని అడంచేది. ఇది ఒక యాంగిల్లో స్వధర్మం అనేదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మన ఇన్ని దినాలు కర్మయోగం అనేది కర్మ అంటే ప్రాపర్ యాక్షన్,
ప్రాపర్ యాటిట్యూడ్ అనేదాన్ని చూసినాము. మురయాన సెయల్ మురయాన భావనే అనేదాన్ని చూసుకొచ్చాము. ఇక్కడ వచ్చి స్వధర్మాన్ని అడిపడగా పెట్టుగా ఆ సెయల్ వచ్చి స్వధర్మంగాని స్వభావాన్ని అడిపడగా పెట్టుకుని ఇక్కడ అదే కర్మయోగాన్ని చెప్పారు. దాని ఇక్కడ వాళ్ళు అట్టమారి కర్మయోగం చేసేప్పుడు వాళ్ళు ముழுமையான అపూర్ణ திருப்திని అపూర్ణ ఆ యోగ్యతని ஞான నిష్ఠకి ఉండే ఆ యోగ్యతని వాళ్ళు అడంజుతురు అనేదాన్ని ఈ 45-46 శ్లోకాలలో చెప్పారు. సుతాడి 45 స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. స్వే స్వే కర్మణి అభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తత్ శృణు. స్వే స్వే కర్మణి స్వే స్వే అంటే వాళ్ళ தங்களுடைய தன்னுடைய அதாவது தன் వాళ్ళకి ஒன்ஸ் ఓన్ అని చెప్తారు. వాళ్ళకి సొంతమేని వాళ్ళకి ఏం కర్మ వాళ్ళకి ఏం కడமை అనేది వాళ్ళ ముందాతి ఉందో ఆ పంచమహా యజ్ఞం గృహస్థులకు మన ఇప్పుడు కాలాల్లో చెప్పేది. ముందటి కాలంలో ఆ రిచువల్ సంధ్యావందనం అది ఇంత చెప్పుతారు. ఇప్పుడు అది ఇంత అగ్నిహోత్రం అది ఇంత ముందటి కాలాల్లో చెప్పుతారు. ఇప్పుడు కాలాల్లో అది ఇంత చేసింది వెళ్ళవదు చేసేది దొరకదు. ఒక్కరు దాని పట్టి ఐడియానే లేకుండా ఉన్నాము. మన చేసేది వచ్చి పంచమహా యజ్ఞం. పితృలాకు చేసేది రిషిలాకు చేసేది భూతాలకు చేసేది మనిషిలా చుట్టుకుండే మనిషిలాకు చేసేది అది ఇంత అని పంచమహా యజ్ఞం. దీని వాళ్ళ కడమై వాళ్ళ చుట్టుకుండేదిలో ఏం కడమైని వాళ్ళకి ఉందో దాని స్వే స్వే కర్మణి అంటే செயல்கள் దాని అభిరత అంటే ముడుసుగా ఇన్వాల్వ్మెంట్ తోని ఆ ముడు ఈడుబాటుతోని కన్ను కరుతుంగా దాని ముழுமையான ఈడుబాటుతో హాఫ్ హార్టెడ్ గా లేకుండా అది వచ్చి ముழு వాళ్ళుடைய హార్ట్ని సోలుని దానిలో ఎనంచి ఉండట్టుగా దాని ఆ செயல்ని చేసేరు. అదావదు కొంచెం కొంచెంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకునే వద్దురు. ఒక செயல் చేసేరు అంటే ఇప్పుడు వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ చదివేది అనే చెప్పించేది అనే ప్రొఫెషన్ ని వాళ్ళు ఎత్తుకున్నాడు అంటే ఏం చేసిండు ఒక్కొక్క నాడుని దాన్ని ఎట్టా చెప్పియా చూడలేకు. దీనిలో ఇంకా ఏమేమి స్వామి చెప్పారు టీచింగ్ ప్రొఫెషన్ లో అంట వాళ్ళు చెప్పించేదానికి 100 మడంగు వాళ్ళు తెలిసిండాలంట. వాళ్ళు 100 మడంగు తెలిసి పెట్టుకుండాలే. చెప్పించేది తక్కువ చెప్పియాచ్చు కావంటే వాళ్ళు తెలిసి పెట్టుకుండేది నిండా తెలిసి పెట్టుకుండాలే. அடுத்தனே ఈ స్టూడెంట్స్ అడిగే కేள்விలాకు బదులు చెప్పింది వెళ్ళవను. మొదట అది 100 మడంగా ఉండాలే. కొంచెం కొంచెంగా దాన్ని ఇంప్రూవ్ చేసి 1000 మడంగాని దాన్ని చెయ్యాలదంటే అదావదు మన తెలుసుకోవాల్సింది అనేది కడలஅளவு ఉంది. మనం తెలుసుకున్నది వట్టి ఒక చిన్న ఆ కడల్లో ఉండే ఆ కరైలో ఉండే మన్నులో ఒక తుకళ్ళలవే మన తెలిసినది ఉంది. అటానేప్పుడు మన దాన్ని ముழுமைగా తెలుసుకుందుకు వెళ్ళవదు. దీనిలోని ఆ పెర్ఫెక్షన్ ముழு పెర్ఫెక్షన్ అనేది దీనిలోని మనకు తవలదు. కావంటే ఎంత అలవుకు మనకు ఇంప్రూవ్ చేసిందలోనో దాన్ని డే టు డే మన ఇంప్రూవ్ చేస్తా ఉండాలి.
దానిలో ఇంకా దీన్ని ఎట్టా బాగా చేయొచ్చు, ఇంకా ఎట్టా నీంత పెట్టుకోవచ్చు, ఒక సేల్స్ చేసేమంటే దాన్ని ఇంకా ఎట్టా అందం చెయ్యొచ్చు. ఊరికే ఏనో దానో చేసేది అనగా ఊరికే అయ్యో కడనేని చేసేది, అయ్యో చెయ్యాలా వెరదోవలా చేసి ముడిచుతా అట అనేసి ఏదో చేసి ముడిచాలే అనే దానికోసం చేసేది అట్ట లేకుండా దాన్ని మన బాగా ఒక్కొక్క నాడుని దానిలో ఇంప్రూవ్మెంట్ ఇచ్చేది, బాగా దానిలో ఇంకా కొంచెం ముయర్చి ఎత్తి దాన్ని ఇంకా ఎట్టా బాగా చెయ్యొచ్చు, ఇంకా ఎట్టా దీన్ని అందరికి ఇది చెయ్యొచ్చు, అందరికి పోయి రీచ్ అయ్యేట్టుగా ఎట్టా దీన్ని చెయ్యొచ్చు అట అనేసి మన ముళు ఇదయాన్ని ఆ ఆన్మాని హార్ట్ని సోలుని మన దానిలో పెట్టి చేసేది, ముళు ఇన్వాల్వ్మెంట్ తో చేసేది. அடுத்த செயல் చేసేప్పటికే வந்து ఆ ఎంజాయ్మెంట్ ని అడంచును, ముళు திருப்திతో ఆ செயல்ని చేస్తును, ముళు ఆ లయపడి ఇంట్రెస్ట్ తోని ఏ విధమైన ఆ చేసేప్పటికేని ఆ ஒரு நிலை தன்மை అనేది వాటికి వచ్చును. செயல் చేసేప్పటికి ఆ అర్పణ భావనతో ఎప్పుడు అర్పణం భావన వచ్చును, దేవుడే అన్నిలో ఉండారు అట అనేసి తెలుసుకునేప్పుడు ఆ అర్పణ భావనే వాటికి వచ్చును అనేది ఏற்கனவே మన చూసిందాము. ఆ అభిరత అనే దానికి మన ఇంత అభిరత అంటేనేని మగిழ்ச்சி ఎంజాయ్మెంట్, ఆ ఎంజాయ్మెంట్ తో ఆ ఫుల్ఫిల్మెంట్ తో వండు ఆ செயల్ని చేసేది. ఏ செயల్గా ఉంటున్నాலும் దాన్ని రసించి వాడి నుంచి చేసింది అవుతుంది. అట్ట చేసే మనిషి నరక అంటే మనిషి, అట్ట చేసే మనిషి వచ్చి సంసిద్ధిం లభతే. సంసిద్ధిం అంటే ఆ வெற்றிని, ముழுமையான வெற்றிని వాడు అడంజేండు. ముழுமையான வெற்றி అనేది ఇక్కడ ఏమి, మనసునుடைய పక్వం చిత్తశుద్ధియే అక్కడ ముழுமையான వెற்றி. ఇక్కడ వచ్చి ఆ సమత్వం అని చెప్పేవి. ఇంకా కర్మయోగాల్లో సక్సెస్ అనేది ఏమి, సక్సెస్ అనేది ఊరికే వెற்றி తోల్వి అనే దాన్ని పట్టి మనకు మన ఎంచింది నడితే సక్సెస్ ని మన ఎంచేము కావంటే శాస్త్రపడి సక్సెస్ అనేది వెற்றி అనేది ఏమింటే సమత్వ బుద్ధిలో ఉండామా. ఏది తప్పు నడుతున్నాను, ఏం తడంగలు వచ్చినాலும், ఏం మంచిది నడిచినాலும், సంతోషం వచ్చినాலும், ఫెయిలియర్ వచ్చినాலும், ఏది వచ్చినాலும் అక్కడ వచ్చి సమత్వం అనేది ఉందా, అట్ట ఉండేదే ఇక్కడ వెற்றி అనేసి చెప్పారు. దాని ఇక్కడ సంసిద్ధిం అనేసి చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ లైన్ లో ఏమి చెప్పిండారు, వాళ్ళ కర్మాని వాళ్ళు చేతనేని వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఒంటోని మనసులోని ఉండే ఆ నెగటివ్స్ కిల్బిసం అనేది ఆ కుట్రాలు దోషాలు అదంతా నీంగి వాళ్ళు ఏం చేసారు, చిత్త శుద్ధిని అడంజుతారు, జ్ఞానాలో నిలచి ఉంటారు అట అనేసి అదే సంసిద్ధి. అట్ట ఉండేదానికి ఉండే తగుది వాళ్ళకి వచ్చును. కాబట్టి దీనిలో వట్టి అట సేల్ చేతనేని వాళ్ళకు ఉండే కర్మాలని ఇట స్వభావం కాని స్వధర్మంగా ఉండే செயல்ని చేతనే వాళ్ళకి వాళ్ళుடைய మనసులో ఉండే అழுக்குంతా క్లీన్ అవుతున్నా. మరి ఆ అழுக்குంటే ఏమి, ఏ దోరు ఆ అழுக்குని మనసుకు ఇచ్చేరు అనేది దాన్ని మనకు పురించాల. దాన్ని ఏం చెప్పారంటే, దోరు మనకు అழுக்குని ఇచ్చేరు, అழுக்கு దూరం మనకు ఇయ్యలా, మననే ఏం చేసేము మనవుடைய ఆ పలకానించి మన ఏం చేసేము మనవుடைய ఆ వాల్యూస్ అమానిత్వం అదంబిత్వం సిత చూసేవిగా ఆ పண்புలాని మన ఫాలో చేయకుండా ఉడిసేప్పుడు ఆటోమేటిక్ గా మన మనసులో అழுకులు అనేది వచ్చితుంది. అదే ఇక్కడ మనకు మనసులో వచ్చే అழுకులు, ఒళ్ళులో వచ్చే అழுకు మారి అని మనసులోని అழுకులు వచ్చితుంది. దాని నుంచి జ్ఞానలో నిష్ఠగా ఉండిందుకు వెళ్ళదు, జ్ఞాన నీకుండే తగుదిని అడంజిందుకు వెళ్ళవదు. దాని నుంచి ఏం చెయ్యాల, ఈ కర్మ యోగాని కర్మని செயల్ని
కర్మ యోగంగా చేసేప్పటికి ఈ అழுకులు రాగద్వేషం అనేది కొంచెం అదే అழுக்கு రాగద్వేషం అహంకారం మమకారం అనగా ఈ యాంగ్సిటీ పేరావల్తోని ఆ ఎక్స్పెక్టేషన్ ఎదుర్పార్పులు ఇట్టా ఇదే అழுకులు ఆ కామ క్రోధం లోభం మదం ఇట్ట మరింత ఉందిగా ఈ ఇట్ట దీనితో మన మనసులో అదింత పెట్టుకు ఒక செயల్ని చేసినా ఉంటే అది వచ్చి మనసుకి అழுக்குని ఇస్తుంది. దాని ఏం చెయ్యాల మన ఈ செயல் మూలంగానే ఆ అழுக்குలాని పూరా నీకిందుకు వెళ్ళవను. సరే ఈ செயల్ని ఊరికి మన ఈ కడమలని మన చెయ్యంగానే మనకు చిత్తశుద్ధి అనేది వచ్చినా మరి ఊరికే చేతనేని మన ఈ செயల్ని నా చేసి ముడిచాల ఈ செயల్ని నేను చేసేను అట అనేసి ఊరికే చేతనే అది తవులుస్తున్నా మరి అంటే అది ఎట్టా చెయ్యాల అనేదాన్ని నేను చెప్పాను. அடுத்த శ్లోకాలో దాని విను అట అనేసి 2వ లైన్ లో చెప్పారు. స్వకర్మ నిరతః స్వకర్మ అంటే తనది కడమై ఆ కడమలాని నిరతః అంటే బాగా సంతోషతో బాగా పొరుపుణర్చితో ఆ రెస్పాన్స్ ఎత్తుకుని వాడు చేసేప్పటికి వాడికి మనసులో దృప్తితోని ప్రూవ్ చేసుకుంటా అని వాడు చేసేప్పటికి సిద్ధిం యథా విందతి సిద్ధిం విందతి యథా అంటే ఎవ్వారు ఎట్టా సిద్ధిం విందతి ఆ వెற்றிని ఆ సమநிலைని ఆ యోగ్యతని ఎట్టా అடைஞ்சிందుకు వెళ్ళవను అనేదాన్ని నేను చెప్పాను. తత్తు అంటే అదై శృణు దాని నేను చెప్పాను నువ్వు విను కేల్. ఇప్పుడు శృణు అనేప్పటికీ మనం ఏం చెప్పాలా లిసనింగ్ ఊరికే లిసనింగ్ లేదు యాక్టివ్ లిసనింగ్ గా ఉండాలి. గమనంగా విను నేను ముఖ్యమైన పాయింట్స్ చెప్పబోయాను అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అదావదు ఇప్పుడు ఒక స్వభావంగా చేసేది అంటే ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ స్వభావం గాని స్వధర్మం గాని ఉండే செயల్ ఏమి అంటే ఇప్పుడు ఈ కర్రీ అంగటంతాని మామిసాన్ని పెట్టి అంతా చేసేదేక అట్టా ఇదే వాళ్ళ స్వకర్మం వాళ్ళుடைய செயల్గా ఉన్నది. అది పాపానేక ఇచ్చును మరి అది వయలెన్స్ కాదు అట్ట మరి செயల్ పాపానేక ఇచ్చును అంటే ఇక్కడ శాస్త్రం చెబుతుంది అది వచ్చి వాళ్ళుடைய స్వధర్మం గాని స్వకర్మం గాని ఉన్నది అంటే దాన్ని వాళ్ళ మనస్సులో విరుపాణి కోసం నేను చేసేను అటాని ఎంచకుండా దానిని వాళ్ళు ఎట్టా చెయ్యాల అది அடுத்த శ్లోకాల చెప్పపోయారు. ఇంకా దాని వాళ్ళు బాగా ఆ దేవునికి అర్పణ బుద్ధితోని దాన్ని మనం ఎరకనవే చూసిండాము. అర్పణ బుద్ధితో చేసి ప్రసాదంగా ఆ వచ్చే రిజల్ట్ ని ఎత్తుకున్నాముంటే అది చిత్తశుద్ధిని మనసుకి పక్వానిచ్చిన అది వయలెంట్ కర్మంగా ఉంటే కూడా అది వద్దే అప్పుడు మనిషిలాని తూకులో వేసేరేక అదిని ఒక ఆ హ్యాంగ్ మ్యాన్ వాడు వచ్చి అది వాడు చేసే పని వచ్చి తూకులో వేసేది అది వచ్చి వేరే దోన్నా చేసిన అంటే ఇప్పుడు దాని அடுத்த శ్లోకాల 47వ శ్లోకాల ఇది వచ్చి ఇంకా విలక్షంగా అవుతుంది. దాని సూతాడి ఇక్కడ వచ్చి మనకు వచ్చి ఏ స్వధర్మం స్వభావానికి ఉండట్టుగా స్వధర్మంగా ఉండట్టుగా ఉండే செயల్ వచ్చి మనకి పాపాన్ని ఇయ్యదు అనేదాన్ని మన పురించుకోలే. అది వచ్చి చిత్తశుద్ధిని మనపక్వాణిని ఇస్తుంది. ఆ 2 టైప్ లో మనకు ఆ బలం వచ్చును. ఎప్పుడు వాడు నిష్కామంగా చేసేయండో అప్పుడు ఆ స్వధర్మంగా స్వభావంగా ఉండే ఆ செயల్ వచ్చి ముళు ఇన్వాల్వ్మెంట్ తో వాడి కమిట్మెంట్ తో వాడు చేసేప్పటికి అది వాటికి ఏ విధమైన దోషాన్ని పాపాన్ని ఇయ్యదు. అది ఎట్టా అనేదాన్ని அடுத்த శ్లోకాల 46వ శ్లోకాల చెప్పారు సూతాడి. దాని ముందది ఇంకొక విషయం అదావదు ఇప్పుడు వచ్చి మనకు ఒక నాలెడ్జ్ వస్తుంది అంటే
ఆ నాలెడ్జ్ ని మొదట ఏం చేసేమో రిసీవ్ చేసేమో అనగా దాన్ని మనసులో పెట్టుకుంటున్నాము, రీటైన్ చేసేమో. అదావదు మొదట దాన్ని ఇంకో గురువుతో శాస్త్రాల్లో ఉండి మన తీసుకుంటున్నాము అనగా దాన్ని మనస్సులో తిరిగి ఎంచి చూసేమో, రీటైన్ చేసి మనసులో పెట్టుకుని దాన్ని యోచించి చూసేమో, విచారం చేసేమో, మననం చేసేమో. అనగా ఏం చేసేమో దాన్ని అసిమిలేట్ చేసేమో. అసిమిలేషన్ అంటే ఏమి, మన తన్మయపడుతేమో. మనకు ఏం విషయాల్లో దాని వచ్చి అది నేహానే అవ్వాలే. మన తిరిగి ఎగ్జాంపుల్ క్లోబ్ జాన్ ఊరంగా ఇంత చెప్పేమి, అది వచ్చి ఎట్టా తన్మయంగానే అవుతుందో, ఆ స్వీట్ వచ్చి దానిలో ఊరి ఆ ఫుల్ సిరబ్బుడిని ఆ క్లోబ్ జామున్ ఎత్తుకుంటుందో అది మరి మనం వచ్చి ఏం చేసేమో ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము అనగా దాన్ని మనస్సులో పెట్టి తిరిగి విచారం చేసి దాన్ని తన్మయం ఆకేము. అది ఉద్దే ముఖ్యం. ఆ తన్మయం ఆకిన వెనక ఏం చేసేము దాని ఉடைய డిరైవింగ్ ది బెనిఫిట్స్, ఆ பலன் వచ్చి మన வாழ்க்கையில రావల. మనకు ఏం பலன், నాకు ఈ வாழ்க்கையின் பற்றிய வெறுப்பு లేకుండా పోవల, ఫియర్లెస్నెస్ అనగా ఒరిలెస్, మనకు ఏ విధమైన வருத்தோని రాకూడదు అనగా ఏ విధమైన ఎదుర్పార్పుని ఉండకూడదు. ఇది ఇంత అని వచ్చి దాని ఉடைய பலன்గా చెప్పారు. అదాவது వీత రాగ భయ క్రోధக అట అడిసింతా చూసిండాము. రాగం పట్టు రాగ భయ క్రోధ. భయం అనేది వెరుపు అనగా క్రోధం అనేది కోపం. ఇది ఇంత లేకుండా ఉండే ఒక வாழ்க்கை, అదే ఆ బెనిఫిట్. ఈ నాలెడ్జ్ మనకు రోగం పోయింది, తన్మయం అవింది అనేదాని ఉடைய మనకు అదే ప్రయోజనం. దీనే మన வாழ்க்கைలో చూడచ్చు. ఇదే మనకు దీని మూలంగా ఈ శ్లోకం మూలంగా మనం ఏం పురించుకుంటూ ఉన్నామంటే ఈ సంసిద్ధిం అనేప్పుడు ఆ జ్ఞాన యోగ్యత మనకు వచ్చింది అనేదాన్ని మనం ఎట్టా తెలుసుకుంటున్నాము అంటే ఆ జ్ఞానం వచ్చి కొంచెం గాని మన வாழ்க்கைలో వచ్చింది అనేదాన్ని ఈ ప్రయోజనం మూలంగానే మన పురించుకుంటున్నాము. మనకి ఆ సమత్వ బుద్ధి వచ్చిందా అనేదాన్ని మన వెరిఫై చేసుకునేప్పుడు అది మనకు పురించుతుంది. దీని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా స్వామి చెప్పినారు. ఇప్పుడు విటమిన్ డి వచ్చి కాల్షియం, మన రోగ్గా వచ్చి కాల్షియం బాగా అబ్జార్బ్ అయ్యేందుకు విటమిన్ డి కావాల. విటమిన్ డి ఎక్కువ వచ్చును సూర్య వెళిచాల్లోనే వచ్చును. ఈ సూర్య వెళిచం అనేది వచ్చి ఈ బ్రహ్మ స్వరూపం అన్ని నేని బ్రహ్మ బైనరీ ఫార్మేట్ అనేవి దీని మన అబ్జార్బ్ చేసింది, తన్మయపడుతుంది. సూర్య వెళిచాలోండి వచ్చే దీని మనకు తన్మయపడుతుందుకు మనకు ఇది కావలసింది. విటమిన్ డి ఉంటేనే ఆ కాల్షియం వచ్చి తన్మయ అవును. ఆ విటమిన్ డి ఎక్కువ అవుతుంది సన్ లైట్ లోండి అవుతుంది. మనకు వచ్చి ఆ ఎగ్జాంపుల్ చెప్పి మనకి ఏం చెప్పారంటే ఈ బ్రహ్మస్వరూపం వచ్చి బ్రహ్మస్వరూపంగానే ఉంటాను అనేదాన్ని మన పురించుకుందుకు మనకు ఆ విషయం తన్మయం అవ్వాలంటే ఈ జ్ఞాన యోగ్యత అనేది మనకు ఉండాలి. ఈ జ్ఞాన యోగ్యత ఉండంగానే అదే ఆ సమత్వ బుద్ధి అనేది మనకు ఆ మన పక్వం అనేది ఉండంగానే ఆ బ్రహ్మ స్వరూపం అనేది మనకు రోగ తన్మయం అవును. అదే ఇక్కడ చెప్పారు. మనకు ఈ కర్మ యోగానుடைய ఇంపార్టెన్స్ ని ఇంకా ఆ సమరీలో చెప్పుకునే వచ్చారు. సరే, அடுத்து 46வது శ్లోకం. మన వచ్చి ఒక్కొక్క ఏ విషయంగా ఉంటున్నాலும் దానిలో முழு எக்ஸலன்ஸ், ఆ முழு திறமைని మనவுடைய முழு எக்ஸலண்ட் గా ఎంత அளவு మన నుంచి ముడించును ఆ ముழு திறமைని దాన్ని வெளிப்படுతేట్టుగా ఉండాలి మన செயல் పూరాణిని అనేదాన్ని ఇక్కడ మన పురించుకుంటున్నాము.
దాని ఎట్టా చేతే ఆ వెట్రి అనేది మనపక్వం ఆ తవుళ్ళు అనేదాన్ని அடுத்த శ్లోకాలో చెప్పారు. 46వ శ్లోకం. ఇది వద్దే ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకం వచ్చి మనకు ఏற்கனவே ఈ విషయం వచ్చి మన ఏற்கனவே 3వ అధ్యాయం 9వ అధ్యాయాలంతా చెప్పిండారు. దానేని ఇక్కడ తిరివిని చెప్పారు. ఇది కర్మయోగానుடைய సమ్మరిగా ఉండే శ్లోకం. 3వ అధ్యాయం 30వ శ్లోకాల్లో మనం ఏற்கனவே చూసిండాము. அதாவது மயி சர்வாணி கர்மாணி சந்நிய அத்தியாத்மச்சேதசா நிராசீர் நிர்மமோ பூத்வா யுத்தியஸ்வ விகத ஜ்வரக. మన కొదిప్పు లేకుండా అన్ని செயல்ని దేవుడికి అర్పణ చేసి ఆత్మలోనే మనసుని నిలై నిరుత్తి ఆశ లేకుండా అహంకారం లేకుండా యుద్ధాలని నువ్వు నీ స్వధర్మం ఏమో దాన్ని చెయ్యి అటాని చెప్పే శ్లోకం. అదే మరి 9వ అధ్యాయంలో 27వ శ్లోకాన్ని ఇదే ఈ విషయాన్ని ఏనే చెబుతుంది. దానేనే ఇక్కడ అని తిరిగి చెప్పారు. సుతాడి యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. యతః ప్రవృత్తిః భూతానాం ఏన సర్వం ఇదం తతం స్వకర్మణా తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. యతః యతః అంటే దూరతోండి, ఎవరిడమిருந்து దూరతోండి. ప్రవృత్తి అంటే తోండ్రేది. ప్రవృత్తి అంటే అదాదు ఒక செயల్లో ప్రవృత్తి అంటే దానిలో ఆ செயల్ని చేసేది, దాన్ని తొడంగేది అటాని అర్థం. ఇక్కడ వచ్చి 2 అర్థం, ఈ ప్రవృత్తికి 2 అర్థం చెప్పిండారు. ఒకటి వచ్చి ఉత్పత్తి, అదాదు తోండ్రుదల్, ఉత్పత్తి అనేది చెప్పిండారు. ఇంకోటి వచ్చి చేష్ట అంటే ఇయ్యకం, ఇయ్యంగేది, అన్ని செயல்கள் అనేదాని చెప్పిండారు. ఇక్కడ యతః దోర్తోండి భూతానాం ప్రవృత్తి. భూతానాం అంటే ఈ ఉయిర్లు, ఈ బీయింగ్స్ అని చెప్పేమేక, ఈ అన్ని భూతానాం అనే దానికి 2 అర్థం ఎత్తుకోవచ్చు. ఎప్పుడు వచ్చి మనం వచ్చి ఈ భూతానాం అనేప్పటికి పొరుట్కల్, అదావదు ఈ ప్రపంచాల్లో ఉండే అన్ని పొరుల్ని భూతానాం, ఈ పంచభూతాల నుంచి ఉరువవిన అన్ని విషయాలని అనేట్టుగా ఎత్తుకోవచ్చు. లేకపోతే ఉయిర్కల్, బీయింగ్స్ అనే అర్థం ఎత్తుకోవచ్చు. ఇక్కడ వచ్చి భూతానాం ప్రవృత్తి అంటే ఈ పొరుట్కలుடைய தோற்றம், ఉత్పత్తి, ఆ సృష్టిని చెప్పేమి. ఇంకా ఎవరిడ దోర్తోండి ఈ ఉయిర్లనుடைய తోற்றம் అనేది వస్తుందో అది ఒక అర్థం. ఇంకొక అర్థం వచ్చి ఈ బీయింగ్స్, లివింగ్ బీయింగ్స్ నుடைய கடமைలు, அதாவது ప్రవృత్తి అనేప్పటికి వాళ్ళు செயல் చేసేరేక, ఆ செயல் చేసేది ఎట్టా చేసేరు, మనసులో అంతర్యామిగా వాడు ఉండుకుని, ఆ ఇறைவன் ఉండుకుని వాడిని అందరినీ ఆ వాళ్ళ செயల్లో ఈడుబడుత పెట్టేంది అనేట్టుగంతా చూసిండాము. దానే ఇక్కడ చెప్పేది భూతానాం ప్రవృత్తి అంటే దూరతో ఉండి వాళ్ళ ఆ బీయింగ్ మనిషిలో వచ్చి వాళ్ళ స్వభావానికి తగ్గట్టు ఆ செயల్లో వాళ్ళు ఈడుబడేరో. అదావదు సృష్టి స్థితి లయం అన్నినేని ఇక్కడ మన ఎత్తుకోలే. దాని ఇక్కడ చెప్పేది
అదావదు ఇప్పుడు వచ్చి మన ఏర్కనవే చూసిందాము ఇరైవన్ అనేది నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండునేని వాండే ఈశ్వరన్ అనేవాండు నిమిత్త కారణం అటానిసి మట్టు అదావదు ఇంటెలిజెంట్ కాస్ నిమిత్త కారణం అంటే ఏమి కుయవన్ ఎగ్జాంపుల్ వచ్చి కుయవన్ అదావదు వాండు அறிவு కారణంగా మాత్రం ఇరైవన్ ఉండినాంటే మన వచ్చి ఈ దీని அடுத்து ఇక్కడ వాండు వచ్చి ఉపాదాన కారణం గాని వాండే ఉన్నాడు ఆ రిసోర్స్ కానీ వాండే ఉన్నాడు అనేదే ఇక్కడ మన அடுத்த దిల్లోండి పురించుకుంటున్నాము ఎట్టా ఏన సర్వం ఇదం తతం తతం అంటే వ్యాపించి ఉండేది అన్నిలోని వీండే వ్యాపించిని ఉన్నాడు అదావదు వాండే ఇంటెలిజెంట్ కాస్ కానీ వాండే సృష్టిని వాండే చేసేండు స్థితిని వాండే అన్ని దాని దిల్లో దాని ఆర్డర్ లో ఉండేదానికి వాండే మూల కారణంగా ఆ ఉపాదాన కారణంగా వాండే ఉన్నాడు అన్నిలోని వ్యాపించి ఉన్నాడు అనేది ఈ రెండు దిల్లోండి మన పురించుకుంటున్నాము అదావదు ఇరైవన్ లేకుండా ఒక్కటినే లేదు అనేదాన్ని మన పురించుకోలే ఈ ఇరైవన్ని మన వేరే వేరే విధంగా వేరే వేరే తావులో చూసిండాము ఇరైవన్ అంటే ఈ మాయతో సేరిన ఇరైవనా లేకపోతే అతి సత్యంగా ఉండే ఇరైవనా ఒక నిమిషం அதாவது మన చూసిందాము రిఫ్లెక్టింగ్ మీడియం ఆర్ఎం ఆర్సి ఓసి ఆర్ఎం అంటే ఏమి రిఫ్లెక్టింగ్ మీడియం అదావదు మన మనస్సు ఇదంతా ఉండేగా అది ఆ ఉపాధి అని చెప్పేమేగా ఆ ఉపాధిలోనే ఇది ప్రతిబింబం చిత్తు వచ్చి బింబించుతుంది అది చిదాభాసన్ అటనిసి చెప్పేము ఇది ఇంత మన వార్తల కోసం మన పురింజుకోసం చెప్పే విషయాలు దీన్ని వద్దే దీనిలో కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఇది వచ్చి ఇప్పుడు ఆ రిఫ్లెక్టింగ్ మీడియం దీని రిఫ్లెక్టింగ్ కాన్షియస్నెస్ ఆ రిఫ్లెక్టింగ్ అనేది మన ప్రతిబింబించే ఆ ఉణర్వు దానే మన చిదాభాసన్ అటనిసి చెప్పేము ఈ ఉపాధిలో మాయా ఉపాధిలో ఈ ఈశ్వరన్ అనే దాని ఉడయ ఇది వచ్చి ఆ సమష్టిలో ఆ అన్ని సమష్టి అనేప్పుడు ఈ టోటల్ అన్నిలోని ప్రపంచం ములుసునేని అది ప్రతిబింబించేప్పుడు దాని వచ్చి ఈశ్వరన్ అట అని చెప్పేము ఒక వ్యష్టిలో ఒక మనిషిలో ఆండుடைய స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో దాన్ని ప్రతిబింబించేప్పుడు దాని వచ్చి మన వచ్చి ఆ ఇండివిజువల్ వ్యష్టి ఆ ఒక తని మనిదన్ అట అనేసి చెప్పేము దీనింతాని మన ఆ మాయతో సేరి ఉన్నప్పుడు ఆ ఒరిజినల్ అదే ఒరిజినల్ కాన్షియస్నెస్ ఆ ముழுமைగా ఉండే ఆ ఉణర్వు చైతన్యంగా ఉండే ఆ ఉణర్వే ఏం చేస్తుంది ఈ మాయ అనే ఉపాధితో సేరేప్పుడు ఈశ్వరన్ గా ఉంది అనగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరం దీనితో సేరేప్పుడు అది జీవన్ గా ఉంది అనేదాన్ని మనకు పురించే శాస్త్రం చెప్పుతుంది దీనిలో వచ్చి మన వచ్చి అన్నిలోని ఇరైవన్ అనేది ఎట్టా ఉన్నాడు ఇరైవన్ని మన ఇష్ట దేవతగా ఇక్కడ ఎంచలా ఇది వచ్చి అన్ని ఏదో ఒక తావులో వైకుంఠాలనో లేకపోతే ఈ హిమాలయాస్ లోనో కైలాస్ లోనో లేకపోతే అట ఒక బృందావన్ లోనో ఏదో ఒక తావులో మట్టుం ఉండ ఆ దేవుణ్ణి మన ఎత్తుకోలా ఇక్కడ వచ్చి అన్ని తావులో నీకమర నిరంజి ఉండే ఆ ఈశ్వరుణ్ణి మన ఇక్కడ చెప్పారు అట్ట మన ఎత్తుకునే ఇప్పుడు ఇక్కడ వచ్చి ఏం మన పురించుకుంటున్నాము అంటే ఈ కర్మ செயல் అనేది మన ఈ తోట్రం செயல்னுடைய తోట్రం ఆండుతోండే అవుతుంది అప్పుడు ఆ తోట్రం ఆండుతోండే వచ్చేప్పుడు దాని వాండుకే అర్పణం చేసేము
అదే మరి ప్రసాదం అదల్లోండి వచ్చే ఎఫెక్ట్, ఈ సేల్ చేసేదాని నుంచి వచ్చే రిజల్ట్ ఉందిగా, ఆ విளைவு, ఆ రిజల్ట్ ని మాండుతోండే వస్తుంది. వాండే కర్మ ఫల దాతాக, அதாவது ఆ செயல்ని అన్ని కారణీల్ని ఇవి నే మట్టు ఆ செயலுக்கு కాంట్రిబ్యూటర్ లేదు, నే మట్టు ఆ செயల్ని చేసేవాండు లేదు, నాతో కూడా సేరి ఎన్నో ఫ్యాక్టర్స్ అక్కడ దానిలో ఒరుంగినించేప్పటికే ఆ செயல் అనేది ముడివుకు వస్తుంది. ఆ ముడివులో వచ్చే ఆ విளைவு అనేది వచ్చి ఆ విளைவுకుని దోరు కారణకర్తాக అన్నాడు. ఆ విளைவுని ఇచ్చేది దోండు ఆ ఇறைவனே. అన్ని కారణీలని సేరి అక్కడ విளைவுగా అవుతుంది. ఇప్పుడు మనం ఏమించేము, నే దీన్ని చేసా నాకు ఈ విளைவு వచ్చింది నేను చేయము, అది లేదు అనేదానే ఇక్కడ పురించబెట్టేది. మన వచ్చి செயல் చేసేప్పుడు ఆ కర్మ, ఆ செயல் అనేది ఎక్కొండి వచ్చింది, ఆ దేవుడి నుంచే ఉరువవింది. దానిని ఈశ్వర అర్పణ భావనతో చేసేము. ఆ రిజల్ట్ వచ్చేప్పుడు అదిని దేవుడితోండే వస్తుంది అనేప్పుడు అదిని అన్ని కాని దేవుడే ఉండే దానించి దాన్ని ఇచ్చేది కర్మఫల దాతాగా ఉండు ఆ దేవుడే ఇచ్చేండు అనేప్పుడు దాన్ని ఈశ్వర ప్రసాద భావనతో నేను ఎత్తుకుంటున్నాను. செயல் చేసేప్పుడు ఆ కర్త ఎట్టా ఉండాలి, ఈశ్వర అర్పణ బుద్ధితో ఉండాలి. భోక్త ఆ రిజల్ట్ వచ్చేప్పుడు ఆ భోక్తాగా ఉండేవాడు ప్రసాద బుద్ధి, ఈశ్వర ప్రసాదంగా దాన్ని ఎత్తుకుందుకు వెళ్ళవాలి. అదే కర్మయోగి అనేది. వాడు అన్ని செயల్ని స్వధర్మంగాని స్వభావంగాని వాడు చేసేండు, ఆ ముళు ఇన్వాల్వ్మెంట్ తో వాడు చేసేండు. అట్ట వాడు చేసేప్పటికి వాడికి కండిపుగా అదే ఇక్కడ ఈ అన్నిని వాడు అట్ట పురించుకునేప్పటికి ఎట్టా పురించుకుంటున్నాడు, అన్ని செயలుని వాండుతోండే తోండ్రింది, వాండే అన్నిలోని వ్యాపించి ఉన్నాడు. దానించి వాండుగా అర్పణంగా అన్ని செயல் వాండుతోండే తోండ్రింది అనేప్పుడు వాండుగా అర్పణంగానే ఆ செயల్ని నేను చేసేను, అన్నిలో వాండే వ్యాపించి ఉండి వాండే ఆ కర్మ ఫలాన్ని ఇచ్చేండు అనేప్పుడు ఆ ఫలాన్ని ప్రసాద భావనతో ఎత్తుకుంటున్నాను. అట్ట ఎత్తుకునేప్పుడు స్వకర్మణ తమ్ అభ్యర్చ్య, ఆ மாண்டுடைய ஸ்வகர்மனா అనేప్పుడు தன்னுடைய கர்மத்தினால் அட்டான்னு அர்த்தம். వాడికి ఏమి వాడుடைய స్వధర్మ స్వభావంగా ఉండే ఏ కడమైలు ఆ కడమైని పెట్టుకు தம் అంటే அவனை அர்த்தம். தம் అంటే దోరు ఆ ఇறைవனை వాణ్ణి అభ్యర్చ్య అంటే వాణ్ణి వచ్చి అర్చனை చేసేను. அதாவது ஏன் செயல் చేసేమో అదే దేవుడికి వழிபாடுగా మన చేసేము, దానే అర్చనేగా. దేవుడికి ఒకే వర్షిప్ అటాని సింత ఉందేగా అట్ట దానే ఇక్కడ చెప్పేరు. వాణ్ణి ఆ దేవుని అదే ప్రవృత్తి, அதாவது செயல்లోని వాండే ఉన్నాడు, செயலுடைய పలంలోని వాండే ఉన్నాడు, వాండే కర్మ ఫల దాతాగా ఉండుకుని దాని ఉడే పలాన్ని పూరా మనకు ఆ పలన్లేంతని మనకి ఇచ్చేవాడు గాని ఆ ఇறைவனே ఉన్నాడు అనేప్పటికి మనకు ఆ ఇறைவன் తవర వేరే ఒక్కటినే మన ఈ ఉలకాలో చూడలా. అట్టనేప్పటికి దాని ఒక వழிபாடுగా వీళ్ళు చేసేండు. అట్ట చెయ్యంగా ఏమవుతుంది, సిద్ధిం విందతి మానవక. సిద్ధిం అంటే ఆ వెట్రిని, ఆ పక్వ నిலைని, అదావదు వాడు భోక్తాగా ఉండేవాడు. మొదట ఎట్టా ఉన్నాడు, నేను వచ్చి ఈ పలాన్ని అనుభవించేను, నేను సుఖాన్ని అనుభవించేను, దుఃఖాన్ని అనుభవించేను అటనిసి భోక్తాగా ఉండినాడు మోట. అట్ట భోక్తాగా ఉండేవాడు
ఏమేండు ప్రమాతాగా వీతున్నాండు. ప్రమాత అనేప్పుడు వాడు లర్నర్, அறிபவன்గా అవేండు పురించుకుంటున్నాడు. ఓ దేనికి అవుతుంది, ఏం అవుతుంది అనే దాని ఒక్కొక్క లెవెల్లోని దీన్ని క్లియర్ గా మండు ఆ అవేర్నెస్ తో మండు ఉండగా దాన్ని ఇంకా ఎట్టా బాగా చేయచ్చు, ఇంకా ఎట్టా అవేర్నెస్ తో చేయచ్చు అనేసి ఒక్కొక్క செயல்ని వழிபாடுగా మండు చెయ్యంగా దానిలో ఆ నుణుకాల్ని మండు పురించుకుని మండు దానిలో ఇంకా బాగా చేసే తన్మై వాడికి అవుతుంది. అటానేప్పుడు వాడు ఇంకా దానిలో వచ్చి ఆ వెట్రి తోల్విలో వాడు మాట్టుకోకుండా వాడు సాక్షిగా ఉండుకుని కర్మయోగి అనేది ఆ సమత్వంగా ఉండుకుని వాడు ఏం చేసేయండి దానిలో ఉండి వెట్రి వచ్చింది అంటే దాని அடுத்து ఎట్టా ఏం చెయ్యాల దీనిలోండి మన దానికి వాడు సుపీరియారిటీకి నేను జయించా అటానే ఒక మమదైకి రాకుండా వాడు ఆ పనివుతో ఉండుకుని அடுத்து దీనిలో ఇంకా ఎట్టా ఇంప్రూవ్ చేయచ్చు అనే దాన్ని చూసేయండి. అదేది తోల్వి వచ్చినాலும் దేని నుంచి తోల్వి వచ్చింది, దానిలో ఏం పాడాలి మన చదువుకుంటున్నాము, దాన్ని ఇంకా ఎట్టా మార్చుకోవచ్చు అనే దాన్ని వాడు గమనించేయండి. అట్ట గమనించి వాడు செயల్ని చెయ్యంగా వాడు ఆ సిద్ధి ఆ మన పక్వాన్ని వాడు అడంచేయండి. ఇక్కడ వచ్చి ఇంటర్నల్ గ్రోత్ అనేదే ఉద్దే ముఖ్యం. ఇవాళ నాకు ఎట్టా ఉన్నది మనస్సు, దేనించి ఇది ఉన్నది, ఏమి అక్కడ తప్పు అవ్వింది అనే దాని నుంచే అక్కడ వచ్చి செயல் అనేది అదావది బయట మన ఏ செயல் కానీ చేయచ్చు. ఒకరు వచ్చి సాధారణ ఏదో ప్యూన్ గానో ఏమో ఉండొచ్చు, సెక్యూరిటీ గానో ఏదో ఉండి వాటి 3000 రూపాయలు శాలరీ తీసేవాడిగా ఉండొచ్చు. అదే ఇంకొకటి ఏసీ బిల్డింగ్ లో 30,000 రూపాయలు లేకపోతే 3 లక్షల రూపాయలు తీసేవాడిగా ఉండొచ్చు. కంప్యూటర్ లో పని చేసుకుంటాని వాడు 3 లక్షల రూపాయలు సంపాదించేవాడు కానీ ఉండొచ్చు. అండుடைய ఇంటెలిజెన్స్ పొరుతు ఆ భావం అది ముఖ్యం లేదు. అదావది వాడు ఏం செயல் చేసేండు అనేది ఇక్కడ ముఖ్యం లేదు. ఏ செயல் చేసినాலும் అదే మనపక్వాన్ని వాడు అదే చిత్తశుద్ధిని వాడు అడంజిందుకు వెళ్ళవను అనేదానే ఇక్కడ పేరు. ఎంత వాడు ఎంత రూపాయి తీసేయండి, ఏం చేసేయండి, ఏం పని చేసేయండి అనేది ఇక్కడ ముఖ్యం లేదు. వాడు ఏ పని చేసినాலும் వాడుடைய క్షత్రియన్గా వాడు ఉండొచ్చు, శూద్రంగా ఉండొచ్చు, వైశ్యన్గా ఒక ట్రాన్సాక్షన్ ఎకనామిక్ గ్రోత్ కోసం పొరులాధార వளர்ச்சி కోసం వాడు ఏదో బిజినెస్ చేసే ఒక ఇండస్ట్రీని నడిపించే వాడుగా ఉండొచ్చు. లేకపోతే పెద్ద అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో పెద్ద అన్నిని ఇది చేసే అడ్మినిస్ట్రేటర్ గా వాడు ఉండాలి, అన్నిని పాదుగాతే వాడుగా అట్ట మరింత ఉండొచ్చు. అనగా బ్రాహ్మణ్ గా అదావది అందరికి చెప్పించే వాడుగా ఉండొచ్చు. ఏ నిలైలో కానీ వాడు ఉండొచ్చు, ఏ భావాల్లో ఉంటున్నాం, ఏ ధర్మాన్ని ఏ స్వధర్మాన్ని ఏ కడమెలాని వాడు చేతా ఉంటున్నాం వాడికి ఒకే అందరు ఈ 4 వర్ణాల ఉండే వాళ్ళకి ఏ కడమెలు చేతా ఉంటున్నాం అందరికి ఒకే మనపక్వనే వచ్చును. వాళ్ళు ఆ కడమైని నిష్కామంగా ముళు మనస్సుతోని వాళ్ళు చేసేప్పటికి అదే నిలైని బ్రాహ్మణన్ ఏం నిలైని అడంజేండో అదే నిలైని శూద్రన్ నుంచి అడంజిందుకు వెళ్ళవును. ఏ செயல் చేసేరు అనేది అక్కడ ముఖ్యం లేదు. ఏ భావంతో వాళ్ళు చేసేరు, ఏ ఆటిట్యూడ్ తో అదావది అన్నిలోని ఇరైవనే ఉన్నాడు అట అనేసి పురుంజుకుని దాన్ని వాళ్ళు చేసేప్పటికి అదే నిలైని వాళ్ళ నుంచి అడంజిందుకు వెళ్ళవును. వాడు నిత్య భక్తనుగా వాడు ఉండినాంట. అదావది నేను వచ్చి నేను ఇవాళ 5 రోల్స్ చేసాను, ఇవాళ బాస్ గా ఉండాను, ఇవాళ నేను
కొడుకుగా ఉండాను అటనిసి వేరే వేరే రోల్స్ వేసినాலும் వాండు నిత్య భక్తన్గా ఉండినాడుంటే అదావదు ఎప్పుడునే ఆ అవేర్నెస్ అనేది అని భక్తన్ నేను వచ్చి మనసు ఆ అడి మనసులో ఆ బేస్ లో వచ్చి నేను ఇறைவన్ని పట్టుకుని బయట ఏ రోల్ కానీ నేను చేసిన అంటే ఆ వాండుடைய మనపక్వం వచ్చి கண்டிப்பா ஒகே மாதிரியே உண்ணு அதெல்லாம் வச்சு மாற்றம் అనేది ఉండింది వాయిపే లేదు దానే కడిసి పేరు పల ఏ నిలైలో ఉండే వాళ్ళు కూడా కండిపుగా ఈ దీని ఈ పక్వాన్ని ఈ మన పక్వాన్ని చిత్తశుద్ధిని వాళ్ళు కండిపుగా అటంచుతారు అనేది ఇక్కడ పేరు அடுத்தது ఇప్పుడు ఇట్ ఉండప్పుడు அடுத்து ஏன் మరి ఈ కర్మయోగి వచ్చి వాడు ఎట్టా సంతోషాన్ని అడంజినంటే వాడు செயல் చేసేప్పుడే సంతోషాన్ని అనుభవించినాడు వాడు తనిగా కర్మ ఫలం వచ్చినవనగా వాడు వచ్చి సంతోషాన్ని అనుభవించాలి అటని సిద్ధించండి వాడు செயல் చేసేప్పుడే ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేసింది ஆரம்பிச்சினாண்டு தானே మన புரிஞ்சுக்கொள்ள செயல் முடிஞ்சிடவనగా వాడు ఎట్టా ఉన్నాడు వాడు ఆ ఆ ప్రసాదంగా ఎంచుకుని ఆ సమత్వాలో మనసుని పెట్టుకుంటున్నాడు ఆ చిత్తశుద్ధి అనేది ఆ సమత్వం అనే దీని మూలంగా మనకు చెప్పారు సరే அடுத்தது 47 ఈ శ్లోకంని మన ఏర్కనవే చూసిన విషయనే 3వ అధ్యాయం 35వ శ్లోకాలో ఏర్కనవే మన చూసిందాము అదే ఇదే ఇక్కడ మనకు రిపీట్ అవుతుంది సుతాడి శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వనాప్నోతి కిల్బిషం శ్రేయాన్ స్వధర్మః విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం సారీ టైం అయింది నేను గమనించలా ముడించుకుంటా அடுத்த క్లాస్లో చూస్తా ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం.